కూటమి ప్రభుత్వం ఏపీ వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం అమలుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. కొత్త సంవత్సరంలో వచ్చే ఉగాది పండుగ నుంచి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అమలు చేయనున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తున్న ఇతర రాష్ట్రాల్లో పరిశీలన త్వరితగతిన పూర్తి చేసి సమగ్ర నివేదికను సమర్పించాలని కోరారు. మరోవైపు మహిళల ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చలు జరిపారు చంద్రబాబు. సంక్రాంతి నుంచే ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు భావించారు. అయితే జీరో టికెటింగ్ విధానం, ఇతర ఏర్పాట్లకు కొంత సమయం పడుతుందని, 15 రోజుల్లో వీటన్నింటినీ సిద్ధం చేయడం కష్టమని అధికారులు తెలిపారు. దీంతో పథకం అమలు చేస్తున్న కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీలో పర్యటించాలని చంద్రబాబు అన్నారు. అక్కడి అమలు విధానం అధ్యయనం చేయాలని అధికారులను సూచించారు. అనంతరం ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అలాగే ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఎదురవుతున్న సమస్యలను గుర్తించారన్నారు. ఆ సమస్యలు ఏపీలో రాకుండా ఉండేందుకు ఎలాంటి పరిష్కార మార్గాలను అనుసరించాలన్న దానిపై నివేదికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనిలో భాగంగా జనవరి 3న కర్ణాటక 6-7 తేదీలో ఢిల్లీలో పర్యటించి నివేదికను సమర్పించనున్నట్టు మంత్రి రాంప్రసాద్ రెడ్డి చంద్రబాబుకు తెలిపారు. మొత్తంగా ఈ నివేదిక తర్వాత ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాల సంఖ్య తక్కువే. దీంతో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకు పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చన్నది ప్రభుత్వ భావన. ఇదిలా ఉంటే ఉచిత బస్సు ప్రయాణం అమలుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం 3 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే అధికారులు ఇచ్చిన నివేదికను పరిశీలిస్తున్న కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే ప్రాథమికంగా కొన్ని అంచనాలు వేసింది. ఈ ఉచిత బస్సు పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తే రోజుకు 10 లక్షల మంది ప్రయాణికులు ఎక్కుతారని అంచనా వేస్తున్నారు. దీనికోసం ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న బస్సులకు అదనంగా మరో 2,000 బస్సులు, 11,000కు పైగా సిబ్బందిని అవసరమవుతుందని పేర్కొన్నారు. ఏపీలో నిత్యం ఆర్టీసీ బస్సులో సగటున రోజుకు 27 లక్షల మంది ప్రయాణాలు చేస్తున్నారు. ఇందులో ఏసీ బస్సులు, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సుల్లో రోజుకు 3 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అంటే ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సులో మిగిలిన 24 లక్షల మంది ప్రయాణాలు చేస్తున్నారు. ప్రస్తుతం టికెట్ల ధర రోజు సగటున 16 కోట్ల నుంచి 17 కోట్ల రూపాయల రాబడి ఆర్టీసీకి వస్తుంది. ఇందులో మహిళా ప్రయాణికుల ద్వారా 6 నుంచి 7 కోట్లు వస్తుందని అంచనా. మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తే ఆర్టీసీకి నెలకు 200 కోట్లు ఆదాయం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.